వీడేంటి కట్ చేశాడు, మళ్ళీ కట్ చేశాడేంటి? ఓ మై గాడ్, షూట్. అరే గిరి, ఎక్కడ ఉన్నావురా? అరే నువ్వు తొందరగా వెళ్ళు, నేను వస్తాను. రాజు గారికి కూడా కాల్ చేస్తాను. గౌతమ్ నేను ఎవరి కోసం బతకాలరా? ఒరే గౌతమ్, నేను చెప్పేది వినరా. ఆగరా, తర్వాత చదువు కానీ నేను చెప్పేది వినరా బాబు. అరే ఎవరైనా రండ్రా బాబు, చేతులు లాగేస్తున్నాయి. ఎవరైనా రండ్రా బాబు, ఎవరైనా వచ్చి పుణ్యం చేసుకోనరా. రోజు బీర్లు బిర్యానీ తిని బాగా బలిశాడు, నా వల్ల కాలేకపోతుంది. ఎవడన్నా రండ్రా, చచ్చే ముందు ఎవడు రారు, చేతులు లాగేస్తున్నాయి. రండ్రా, వీడు నన్ను చంపేలా ఉన్నాడు. రండ్రా, ఎవడన్నా వచ్చి సాయం చేయండి రా. రారా మామ, టైంకి వచ్చావు, చేతులు మంట పుడుతున్నాయి. లాగరా, లాగు. ఒక్కటి ఇచ్చానంటే పిచ్చోడా, ఏంట్రా ఈ పని? బుద్ధింగానే లేదా నీకు? కూర్చో. కేంద్ర మావా, పార్టీని అమ్మాయిని మిస్ చేసావు. ఒకసారి మనం ఎంజాయ్ చేసిన రోజులు గుర్తు తెచ్చుకో మావా. హాయ్ సార్. హాయ్. మన టీం మెంబర్స్ ఎవరు? మన టీం మెంబర్స్ వాళ్ళే. ఓ వాళ్ళేనా? యా. అయితే నేను చూసుకుంటాను. యా డన్ సార్. ఈ అమ్మాయి సాఫ్ట్వేరా హార్డ్వేరా? చూస్తుంటే సాఫ్ట్వేర్ లాగే ఉంది. ఓ వీళ్ళేనా? వీడేంటి అటువైపే చూస్తున్నాడు? ఓహో, ఎవరినో స్కాన్ చేస్తున్నాడు. ఎరా, సాఫ్ట్వేరా హార్డ్వేరా? సాఫ్ట్వేరే. అరే అమ్మాయి మన వైపు వస్తుంది, చూసుకో. హాయ్, నా పేరు స్వప్న. ఒరే నేనే అనుకుంటే నాకే పంచలేసేలా ఉంది. ఇది ఫేస్బుక్ కాదురా బాబు, వాట్సాప్. నేను అదే అనుకుంటున్నాను. హలో, హాయ్. హాయ్, నా పేరు గిరి. గౌతమ్. హాయ్. హాయ్, ఐఎమ్ రాజు. హాయ్. మన టీం లీడర్ ని కాస్త చూపిస్తారా? మేము మీ టీం అని ఎలా తెలుసు? అది చూడండి. అరే నీ వదిలేనా? మీకంత సీన్ లేదు కానీ పదండి. మనమంతా ఒకే టీం అని చెప్పారా? హా. నువ్వేం మాట్లాడవేంట్రా? మాట్లాడేది ఏముందిరా, ఇది మనకు మామూలే కదా. పదండి. ఓకే.
రూపీస్ ఎంత? 30 రూపీస్ అమ్మా. ఏంటి 30 రూపీసా? అవునవును. అమ్మో ఇదేంటి ఇక్కడ ఉంది? చూడొద్దు 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 చూడొద్దు. హే గౌతమ్, హాయ్ హాయ్. అబ్బా ఏంటి మన గ్యాంగ్ ఏమైంది? ఒక్కడివే వెళ్తున్నావు? యా నేనొక్కనే. మరి ఆ రోజు ఏంటేంటి? ముందు హెడ్ఫోన్స్ తీ బాబు. ఓ సారీ సారీ. ఏంటి ఇక్కడ ఏం తీసుకుంటున్నారు? బీరు విస్కీ దొరుకుతాయంటేను తీసుకుందామని వచ్చా. ఓహో వాట్? మరి పళ్ళ కొట్టు దగ్గరుంటే ఏం తీసుకుంటున్నావు? సారీ సారీ. ఏమ్మా మీ లవ్ నడపడానికి పక్కకి వెళ్ళచ్చు కదా? ఏ ఇక్కడ మాట్లాడుకోకూడదా? ఓహో నీకు కూడా అలా అర్థమైందా? ఎక్కడన్నా అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడితే చాలు లవర్స్ అనుకుంటారు. కర్మరా బాబు. పదండి పోదాం. ఇక్కడే ఉంటే వీడు కూడా మన లవర్స్ చేసేలా ఉన్నాడు. అతను అనుకోవడంలో తప్పే ఉంది. పద వెళ్దాం. మీరిద్దరు పక్కకి వెళ్ళి మాట్లాడండి. రండి ఎక్కండి. ఓకే. అతను అనుకోవడంలో తప్పే ఉంది. పద వెళ్దాం. ఆ అమ్మాయి ఏంటి అలా ఉంది? ఓహో నేను ఫాలో అవడం బెటర్. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి. ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము. భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి. ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము. భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ ఆజ్ఞ కోరినవి శ్రీ సాయి ఆనింగినేలా. ఊహించ మాతరమా నీ వింత లీలా. లేలెమ్ము తెలవారె ఓ దీన బంధు. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. లేలెమ్ము నిదుర సద్గురుదేవ సాయి. మాలోని అహము ఖండన సేయుమయ్యా. నీ భక్త బృందమును పాలించ సమయమాయే. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా కష్ట భారములు నీపైన మోపినంత మటుమాయమే. గౌతమ్లో ఉన్నాడేంటి? ఏంటి సిగరెట్ తాగుతున్నావా? అరే నీ చూసి ఆ రోజే నే మరిచా. నాలో నన్నే నిన్నే ఆలోచించేశా. నిన్నే చూసి ఆ రోజే నే మరిచా. నాలో నన్నే నిన్నే ఆలోచించేశా. అందం చుట్టూ ఏదో నవ్వే చేరి నాలో నా గిలిగింతలు పెట్టేస్తుంటే. గాలి నీ ఊపిరి అవుతుంటే ఆ ఊపిరి నాకే ప్రాణం పోసింది. నీలో నా గాలుందో లేదో కానీ పువ్వుల్లో నా అంత పరిమళం లేదే.
అంకుల్ ఆపిల్స్ డజన్ ఇవ్వరా? ఆరెంజెస్ కూడా. అంకుల్ చేంజ్ ఇవ్వరా? ఓ థ్యాంక్ యూ. ఓకే పదా. చెప్తారా? అన్ని ముందు పెట్టి కూర్చున్నాం ఇటేట్రా. ఇందులో మందు పడేది ఎప్పుడు, అది నా పొట్టలో పడేది ఎప్పుడు. వాడు చాలా సైలెంట్ గా పనిచేస్తున్నారా. ఇది లోపల పడి దీని ఎఫెక్ట్ ఏంటో చూపిస్తా. ఏం చేశాడురా? రాని వాడు రాని. ఆహా వచ్చారా. దానన్న దా వచ్చి కూర్చో. ఈ సిచ్యువేషన్ లాస్ అంగేంది మావా. కొందరిని చూస్తే ఇలాగే పెట్టాలనిపిస్తుంది. ఏరా వీడిలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వీడికి నచ్చిన పాట నేను పాడతాను చూడు. పగలే వెన్నెల జగమే ఊయల. ఏమైందిరా వీడికి ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు? అబ్బచ్చా నేను చెబుతాలేనన్నా, ముందు పెగ్గి. వీడేం తెలియనట్టు భలే యాక్ట్ చేస్తున్నారా బాబు. ఏమైందిరా నీకు? అబ్బచ్చా వీడు ఈరోజు ఏ లోకంలోని మాట్లాడుతున్నాడు రా? స్వప్నలోకంలో. రేయ్ ఇప్పటికీ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదురా. నీకు అర్థం కాకపోవడమే మంచిదిరా మామ. నీకు అర్థమైతే నువ్వు తట్టుకోలేవు. నేను తట్టుకోలేనురా. మనోడి రాసలీలలు అలాంటివి. ఓహో నాకు అర్థమైందిరా. నువ్వంతా చూసావు అనమాట. ఏం అర్థమైందిరా నీకు? నాకేం అర్థం కాల. వీడేం నటించారా? అమ్మాయి మన ముందుకొచ్చి మాట్లాడినప్పుడు ఏం తెలియనట్టు అమాయకుడుగా నటించి మనని వెర్రి వెంగళప్పలు చేశారా బాబు. అమ్మాయితో పార్కులు, పార్లర్లు, బైక్ రైడ్లు. వామ్మో నల్లోని నమ్మరాదురా బాబు. ఏం మాట్లాడుతున్నారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అరే మట్టి బుర్రా, ఇంకా గుర్తుకు రాలేదా? ఆ రోజు ఆ అమ్మాయిరా. మీకంత సీన్ లేదు కానీ పదండి. అంతా అయిపోయిందారా? అమ్మని వీడెక్కడికో వెళ్ళిపోయారా. ఆపరా విన్ని. ఆపండ్రా బాబు, మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు అక్కడ. నువ్వు చేసావారా? లేదురా మామ, ఆ అమ్మాయి కూడా లవ్ చేస్తుంది. అబ్బచ్చా కమరు అంటే నేను కూడా చేస్తున్నా అనుకో. ఏ ఏ ఏ చిలిపి. ఏమైనా మన మామ బాగా సంతోషంగా ఉన్నాడు రా. ఈ టైంలో మంచి పెట్టిన సాంగ్ వేసుక ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేద్దాం కాక. అరే అరే వరే వరే మచ్చా, అరే అరే వరే వరే అచ్చా, అరే అరే వరే వరే మచ్చా, అరే అరే వరే వరే అచ్చా. అడ నాటిలో మొక్కలకు బలావళి మా ఓటైతలేవన్
జీవని దండ ఏ అడే అడే స్టెప్పులకి ఫైట్లకి ఆడాడే దంకనక డింకనక దండ తలేవా వా 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 తలేవా వా 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 తలేవా వా 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 తలేవా ఉయ్యారే మచి మచి పటాడే సియారే సియారే కచి కచి అటాడే ఉయ్ 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 వాడాడే ఉయ్ 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 వాడాడే ఉయ్ 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 అయ్యా పోజులకి నవ్వులకి నడకలకి వారే వా పాటుకుంటా ఉనికి నా గండ అయ్యా కాసులకి మాసులకి అదిగోరా హాయ్ హాయ్ ఓ నాకేనా రండ్రా మామా థాంక్స్ కూర్చోండి. థ్యాంక్స్ గిరి. ఏంటి చాటింగ్ లో చాలా బిజీగా ఉన్నట్టున్నారు? నువ్వే అన్నావుగా ఫేస్బుక్ కాదు వాట్సాప్ అని, మరి అలాగే ఉండాలిగా. సారీ అదేం లేదు, ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. అలా చేయకుండా ఇలా మనం కలవకుండా ఉండలేంగా. ఇదే స్వప్న ఓ నిన్ను చూసి పడిపోయింది. ఏంట్రా అమ్మాయి చెప్పాల్సిన డైలాగులను నువ్వే చెప్పేస్తున్నావు? ఇదే మన ఊళ్ళో ఉన్న టాలెంట్. థ్యాంక్స్. వాట్ నెక్స్ట్? మీ ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు కదా. అవును, మొదటిసారి మిమ్మల్ని కలిసినప్పుడు తర్వాత మళ్ళీ ఇలా కలుస్తామని మీరు కూడా అనుకోలేదు కదా. నిన్నే చూసి ఆ రోజే నే మరిచా, నాలో నన్నే నిన్నే ఆలోచించేశా. అందం చుట్టూ ఏదో నవ్వే చేరి నాలో నా గిలిగింతలు పెట్టేస్తుంటే, నువ్వు పీల్చే గాలి నీ ఊపిరి అవుతుంటే ఆ ఊపిరి నాకే ఏంటా పిచ్చి పని? మ్మ్. ఎప్పుడు హెడ్ ఫోన్స్ Hey. అలా చేయాలనిపించింది చేశాను. తప్ప? అలా ఏమీ కాదు, కానీ మనం ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలమారా? ఎందుకంటలేం, ఖచ్చితంగా ఉంటాం. ఇట్స్ మై ప్రామిస్. నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను రా, ఇలాగే ఉంటానని. ఎందుకురా నీకు ఆతృత? ఐ లవ్ యూ స్వప్న. లవ్ యూ టూరా. సరదాగా బయటకు వెళ్దాం స్వప్న. ఆహా, ఓకే వెళ్దాం పదా. ఇక్కడ ఆగుదామా సరదాగా? ఓకే. పబ్కి వెళ్దామా? అమ్మో నేను రాను. సరదాగా వెళ్దాం, చాలా బాగుంటుంది స్వప్న. చాలా బాగుంటుంది, కానీ ముందు హెడ్ ఫోన్స్ తీ. ఎప్పుడు ఇంతే. ఇప్పుడు మాట్లాడుకుందామా? వెళ్దాం పద.
पावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी चित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहार विडम्बमान विलसत्कक्षोज कुम्भान्तरी काश्मीरागरुवासिताङ्गरुचिरा काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपः फलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी అసలు ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు వీడికి దూరంగా ఉండాల్సి వచ్చింది? ఇవన్నీ ఏం తెలుసుకోకుండా పిచ్చోడ్ల ఏంద్రమా ఇటు చేసిన పని. ఛ, అరే పిచ్చోడా, అసలు ఏం జరిగిందో చెప్తా విను. ఆ అమ్మాయి ఏంటి సప్న, కాల్ చేసి అర్జెంట్గా రమ్మన్నావు. నాకు అందరిలానే జరిగిందిరా. ఇంట్లో అమ్మా నాన్న నాకు పెళ్లి సంబంధం చూశారు. నేను గౌతమ్ అనే అబ్బాయిని లవ్ చేశానని ఎంత చెప్పినా వాళ్ళు నా మాట వినిపించుకోలేదు. తను చూసిన వాడిని చేసుకోకపోతే ఇక మేము బ్రతకడమే వేస్ట్ అని అమ్మ నాన్న ఇద్దరు ఆత్మహత్య చేసుకోబోయారు. ఇక చేసేదేమీ లేక మా నాన్న చెప్పిన దానికి తల వంచాల్సి వచ్చింది. ఈ విషయం గౌతమ్కి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ విషయం తెలిస్తే వాడు తట్టుకోలేడురా. నువ్వు కూడా ఏంటి స్వప్న? నేను కాబట్టే ఇలా ఉన్నానురా. తప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక నిర్ణయానికి వచ్చాను. అదేంటి స్వప్న? వాడంటే నాకు ప్రాణం రా. వాడు లేకుండా నేను ఉండలేను. ఈ విషయాన్ని నేనే వాడికి డైరెక్ట్ గా కలిసి చెప్పొచ్చు. కానీ వాడిని చూశాక నేను కాని వాడు కాని ఆగలేనురా. ఇక్కడ ప్రేమ కాదురా, ప్రాణాలే ముఖ్యం. అసలు ప్రాణాలే లేకపోతే ప్రేమ ఎక్కడుంటుంది చెప్పు? నేను చావడం, మా వాళ్ళని దూరం చేసుకోవడం కాదు పరిష్కారం. నేను వాడికి దూరమై వాడి జ్ఞాపకాల్లో బతకలను కానీ వాడికి దగ్గరై అమ్మ నన్నల్ని పోగొట్టుకుని బ్రతకలేనురా. రాజు, నువ్వే వాడికి ఎలాగైనా అర్థమయ్యేలా చెప్పు. కొన్ని విషయాల్లో పెద్దవాళ్ళని మనం అర్థం చేసుకోలేం. కొన్ని విషయాల్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేరు. నేను వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయాను. నా జీవితంలో కూడా ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు.
చేయమంటావు చెప్పు? అక్కడ ప్రాణాలు, ఇక్కడ ప్రేమ. నా చేతిలో ఏ చాయిస్ లేదు. ఇక నువ్వు వెళ్ళి స్వప్న, బాగా ఆలస్యమైంది. గౌతమ్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే స్వప్న. బాయ్ రాజు. బాయ్. స్వప్న, స్వప్న నువ్వే కరెక్ట్. అందరూ నీలానే ఆలోచిస్తే హత్యలు గాని ఆత్మహత్యలు గాని జరగవు. ఆల్ ద బెస్ట్. మిస్ యూ స్వప్న. వీఆర్ మిస్ యూ. ఆ పరిస్థితుల్లో ఉంటే ఏ అమ్మాయిని అలాగే చేయాలి. అలాగే చేసింది. మరి నువ్వు చేసింది ఏంట్రా? నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదురా మావా. నువ్వు అందరిలానే చేసావు. ప్రేమలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసావు. ప్రేమించడం మీద దూరం అవగానే ఇలా చావడానికి వచ్చావు. అరే నువ్వే అన్నావు కదరా ఎందుకు ఇలా చంపుకుంటున్నారు చేస్తున్నారు అని. మరి నువ్వు చేసింది ఏంట్రా? నీ ఇకనైనా తెలుసుకుంటారా ప్రేమ కంటే ప్రాణం చాలా విలువైనదని. ప్రేమించినప్పుడు ఇలా ఎంజాయ్ చేశారు, ప్రేమించడం మీద దూరం అయిపోయినప్పుడు కూడా అలానే ఎంజాయ్ చేయాలరా. అదేరా మీలాంటి వాళ్ళు చేయాల్సిన పని. అనుకున్నట్టు జరగకపోతే చాలు ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయిపోతారు. కలిసినప్పుడు బాగానే ఉన్నారు కదరా, విడిపోయినప్పుడు చచ్చిపోవడం దేనికి? ఏదో కారణం చేత విడిపోతే చచ్చిపోవాలా? కొత్తగా తించే మావా. మావా అటు చూడు. స్వప్న చూసారుగా గౌతమ్ లాగా అందరూ ఒక్క క్షణం ఆవేశానికి లోనై ఉంటే ఏం జరిగి ఉండేదో. తన విలువైన జీవితాన్ని ప్రాణాలను కోల్పోయేవాడు. సో మిగతా వాళ్ళు గౌతమ్ లాగా ఆలోచించకూడదనే మా షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రేమికులు అంటేనే ఒకరికొకరు త్యాగం చేసుకోవడం, అలాగే ఉండాలి. కానీ ఒకరి ప్రాణం ఒకరు తీసుకునేలా ఉండకూడదు. ఒకటి వదిలేసి వెళ్ళినప్పుడు ఇంకో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళడమే జీవితం. అంతేకాని వదిలేసి వెళ్ళిన దాని గురించి ఆలోచిస్తూ చేతిలో ఉన్న జీవితాన్ని వదిలేయకూడదు. ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ప్రేమిస్తే ధైర్యంగా జీవించండి. ప్రేమిస్తే మరణాన్ని కోరుకోకండి. ప్రాణాలు తీయడం తప్పు, ప్రాణాలు తీసుకోవడం తప్పు. ప్రేమించే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ప్రేమ విఫలమయ్యాక కూడా ఒక్క క్షణం ఆలోచించండి. ఆ ఒక్క క్షణమే మిమ్మల్ని మీ జీవితాన్ని నిలబెడుతుంది. 1 minute ప్లీజ్. నిన్నే చూసి ఆ రోజే నే మరిచా, నాలో నన్నే నిన్నే ఆలోచించేశా. నిన్నే చూసి ఆ రోజే నే మరిచా, నాలో నన్నే నిన్నే ఆలోచించేశా. అందం చుట్టూ ఏదో నవ్వే చేరి నాలో నా గిలిగింతలు పెట్టేస్తుంటే నువ్వు